మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా కాపాడి మరొక వారము ఆయన సన్నిధిలో కూడుకుని ప్రభువును స్తుతించడానికి దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చారు. వాక్యము కొరకు దైవ సన్నిధిలో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మా దేవా, మమ్మల్ని అందరినీ కాపాడి ఈ 2వ వారములోనికి మరలా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈ దినమందు వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము హృదయం అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ప్రియులరా, ఈ ఇర్మియా అనేటువంటి ప్రవక్తలందరిలో ఈ ప్రవక్తకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దేవుని యొక్క ప్రజల పట్ల భారము కలిగి బాధ్యత కలిగి దేవుని వాక్కును తీసుకుని వెళ్ళి వాళ్ళకి తెలియచేసి వాళ్ళు శ్రమలలో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి ప్రవక్త. అందుకే ఇర్మియా గారికి మరొక పేరుంది, విలపించే ప్రవక్త అని చెప్పి. ఈ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఈ హృదయాన్ని గురించి ఈ మాట తెలియచేశాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. ప్రియులరా, ఈ హృదయం గురించి సొలొమోను గారు కూడా ఏమంటాడంటే, చెడు హృదయము ప్రేమతో మాట్లాడే పెదవులు కలిగి ఉండుట మట్టి పెంక మీద వెండిపూతతో సమానము అన్నాడు. నేటి సమాజం అంతా కూడా హృదయమేమో చెడిపోయి ఉంది, మాటలు మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రము మారలేదు అనేటువంటి ఒక విషయాన్ని మనము దైవ లేఖనము ద్వారా మనము నేర్చుకోవచ్చు. ప్రియా స్నేహితులారా, ఈ 2026వ సంవత్సరంలోనికి మనం వచ్చాం. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది మన హృదయము ఎలా ఉంది. మన హృదయము పరిశుద్ధంగా ఉందా? మనం ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. కొన్ని మాటలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. దేవుని యొక్క సన్నిధానములో ప్రియులరా, హృదయములో నుండి మనము ఈ యొక్క దుర్గుణములను మనము తీసివేయాలి. అవి గనుక తీసివేయకపోతే మన హృదయము నిండా ఈ అపవిత్రత ఉంటే మనము దేవుణ్ణి ఏమాత్రము కూడా చూడలేము. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి ఏం తీసేయాలో చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, పరిశుద్ధ లేఖనములో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి మనము 23 వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడితనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను.
ప్రియులరా, ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హృదయాన్ని గురించి ఆయన స్పష్టముగా ఈ భాగములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలములో యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలములో శాస్త్రులు పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ విధానం ఏమిటి అంటే, ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవటం, వెంటనే స్నానం చేయటం, లోపలికి రావటం, ఇది చేసేవాళ్ళు. ఇది శారీరకమైనటువంటి శుద్ధిని శుచిని చూపిస్తుంది. అయితే వీళ్ళు లోపల ఉండవలసినటువంటి పాపం, లోపల ఉండవలసిన అపవిత్రత, లోపల ఉండవలసిన అసూయ, లోపల ఉండవలసిన ఈ ద్వేషము, ఈ పాపపు సంబంధమైనవన్నీ కూడా లోపల పెట్టుకుని బాహ్యమైన వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ప్రియులారా, వాళ్ళు మార్కెట్కి వెళ్ళొచ్చారనుకోండి, రాగానే వాళ్ళు స్నానం చేసే ముందు ఒకవేళ వస్తువులు తీసుకొస్తే వస్తువుల మీద నీళ్లు చల్లేవాళ్ళు, కాయగూరలు తీసుకొస్తే ఆ కాయగూరల మీద నీళ్లు చల్లేవాళ్ళు. ఈ విధమైనటువంటి శుచి కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే భక్తి, ఇదే శుద్ధి అని అనుకునేవాళ్ళు. అనుకుని ఒక రోజున యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారు భోజనము చేసేటప్పుడు చేయి కడుక్కోకుండా వాళ్ళు భోజనం చేశారంట. అప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి, యేసు ప్రభువా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా వీరు భోజనం చేస్తున్నారు, వీళ్ళు అపవిత్రమైపోయారు అని చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని ప్రభు దగ్గర వాళ్ళు ప్రస్తాపించి మాట్లాడటం జరిగింది. ఈ 7వ అధ్యాయములో ఎక్కువ మనకి కనిపిస్తుందండి. ఆ విషయాలు కనుక చూస్తే నేను ఒకసారి చదువుతాను, వినండి. 7వ అధ్యాయంలో, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడివచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయటం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచార్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియోగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు ఆచరించేటువంటి వారు. ఇలా చేసి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదురని ఆయన్ని అడిగిరి. గమనించారా? ఈ మధ్య మా చుట్టాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళితే స్కూల్ నుంచి పాప వచ్చింది. రాగానే ఆ పాప స్కూల్ నుంచి వస్తుంది, నా దగ్గరికి వచ్చి పెదనాన్న అంటూ పలకరిస్తూ దగ్గరికి వస్తే, ముట్టుకోవద్దు, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్పేసింది. స్నానం చేసిన తర్వాత మాత్రమే నువ్వు లోపలికి రావాలి అని చెప్పేసి చెప్పింది. నేను అడిగాను, ఎందుకమ్మా అలా అంటే, బయట నుండి వచ్చినప్పుడు స్నానం చేసి లోపలికి వస్తేనే అదే పవిత్రత, అదే నిజమైన భక్తి అని నాతో చెప్పిందండి. ప్రియులారా, గమనించండి, ఇది బయటికి వెళ్ళి మనం వచ్చినప్పుడు ఒకవేళ స్నానం చేసినా, కాళ్ళు చేతులు కడుక్కున్నా, అది బాహ్యమైనటువంటి అది శుద్ధే. కానీ శరీరాన్ని మనం శుభ్రపరచుకోవటం తప్పు కాదు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు అప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మనము ఈ వాక్యాన్ని మనం చూచినప్పుడు గమనించండి. మరొక్కసారి మనము దేవుని యొక్క సన్నిధిలో చూచినట్లయితే దేవుని వాక్యాన్ని, ప్రభువారు వారితో ఏమంటాడంటే, 18వ వచనం నుంచి చదువుతాను. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులు ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినదేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపరా?
అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. మనుషుని హృదయములో నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అది పాపం కాదు. బయట నుండి లోపలికి వెళ్ళింది ఎక్కడికి వెళుతుంది? మన కడుపులోకి వెళుతుంది. అది అరిగిన తర్వాత ఒక మనిషి బహిర్భూమికి వెళ్ళి దాన్ని విసర్జిస్తాడు. అది నిన్ను అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చేది మాత్రమే మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది అంటున్నాడు. మరి ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. గనుక హృదయములో ఏమున్నాయంటే దుర్గుణాలు చెడ్డవి లోపల ఉన్నవి. ఆ చెడ్డవి లోపల ఉన్నవి, ఆ చెడ్డ వాటిని మీరు తీసివేయాలి అని ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. మరొక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను ఏమున్నాయంట మనుషుల హృదయములో? ఒకటి దురాలోచనలు, రెండోది జారత్వములు, మూడోది దొంగతనములు, నాలుగోది నరహత్యలు, ఐదోది వ్యభిచారములు, ఆరోది లోపములు, ఏడోది చెడుతనములు, ఎనిమిదోది కృత్రిమములు, తొమ్మిదోది కామ వికారములు, పదోది మత్సరములు, 11 దేవదూషణ, 12 అహంభావము, 13 అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఇంత లిస్టు లోపల పెట్టుకుని పైకి మాత్రం స్నానం చేసి చేతులు కడుక్కుని నేను చాలా చుచ్చుగా ఉన్నాను, నేను చాలా బాగున్నానని మనం అనుకోవటం వల్ల దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇవన్నీ తీసివేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువారు చెప్పిన మరొక శ్రేష్టమైన మాటను మనం చూస్తే 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. స్నానం చేయకపోతే దయచేసి వినండి, అంటే స్నానం చేయొద్దు, చేతులు కడుక్కోవద్దని నా బోధ అది కాదు. చక్కగా స్నానం చేయాలి. మనము ఏదైనా ముట్టుకున్నా లేకుంటే ఏదైనా తినాలన్నా మనం ఏం చేస్తాం? చేతులు కడుక్కుంటాం. లేదా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు స్నానం చేస్తాం. ఇదంతా కూడా బాహ్యానికి సంబంధించింది. ఇది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? హృదయములో దాగి ఉన్న అపవిత్రత, హృదయములో దాగి ఉన్న పాపం, హృదయములో దాగి ఉన్నటువంటి ఈ చెడంతటిని తీసివేసుకోవటమే. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి యేసుప్రభు వారు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. గనుక ఈ హృదయాన్నిలో ఉన్నటువంటి ఈ చెడంతటిని మనము తీసివేయాలి. మొదటి మాట ఇదంతా తీసివేయాలి. రెండవ మాటలోకి వెళదాం. ఇదంతా మనము తీసివేసినప్పుడు మన హృదయాన్ని మనము దేవుడికి మనం సమర్పించాలి. అందుకే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఇది దేవుడు కోరుకుంటున్న మాట. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఈ హృదయాన్ని దేవుడికి మనము ఇవ్వాలి. ఇవన్నీ లోపల ఉన్నవన్నీ తీసివేసుకుని హృదయాన్ని దేవుడికి మనము ఇవ్వాలి. ఇచ్చేం చేయాలంటే రెండవ మాట మనం తీసుకున్నట్లయితే మన యొక్క హృదయములో ప్రభువుని మనము ప్రతిష్ఠించాలి. హృదయములో ఎక్కడ కూడా ఈ చెడి అనేది ఈ భయంకరమైనటువంటి మన హృదయాన్ని, మన మనస్సును పాడు చేసేదాన్ని మనం తీసివేసుకుని రెండోది మనం చేయవలసింది ఏంటంటే మన హృదయాలలో ప్రభువుని మనము ప్రతిష్ఠించాలి. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయములో ఓ చక్కటి మాట ఉంది, మనం చదువుదామండి. 15, 16 కలిసి ఉన్నాయి. అందుట్లో ఒక మాట నేను చదువుతాను. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు
మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవక్తల మీద అపనంద వేయవారు సిగ్గుపడుదురు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. మీ హృదయములను ఏం చేయాలి? మోసపూరితమైన ఈ హృదయము, చెడు హృదయము, ప్రేమతో మాట్లాడే పెదవులు కలిగి ఉండట. మరలా మాట చెప్తున్నాను, హృదయమేమో చెడి, మాటలేమో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు కొందరు. లోపల పెట్టుకుంటారు చెడి, పైకి బాగా నటిస్తారు. గనుక ఈ హృదయం మారాలి, ఈ హృదయము బాగుపడాలి. అంటే అది ప్రభువుకిస్తే దేవుడు బాగు చేస్తాడు. ప్రభు అడుగుతుంది, హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని దేవుడికిస్తే గనక ఇవన్నీ తీసివేసి ఈ అపవిత్రంతటిని దేవుడు కడిగివేసి దేవుడు చక్కటి హృదయాన్ని మనకిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆ హృదయములోకి మనం ప్రభువుని ఆహ్వానించి ప్రభువుని మనం ప్రతిష్ఠించాలి. ప్రభువే మన హృదయములో ఉండాలి. అందుకే ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, మీ హృదయముల యందు ప్రభువుని మీరు ప్రతిష్ఠించండి. ప్రభు మనలోనికి రావాలి. అయితే పౌలు గారు ఏమంటాడంటే, ఇక మీదట జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. యేసు ప్రభువారు మనలోనికి రావాలి, యేసు ప్రభువారు మనలో జీవించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది, మన హృదయాల్లోకి ప్రభు వచ్చినట్లయితే, మన హృదయములో ప్రభువు నివాసము చేసినట్లయితే మనము ధన్యులము. గనుక మన హృదయాల్లో ప్రభువుని మనము చేర్చుకుని మనం ప్రతిష్ఠించాలి. ఈ హృదయము మీదేనయ్యా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అంటాడు. మన హృదయాలే దేవునికి ఆలయము. ప్రియ వాక్యం వింటున్న జనంగమా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే హృదయము శుద్ధిగా ఉంటుందో ఆ శుద్ధ హృదయములో దేవుడు నివాసం చేస్తాడు. హృదయము నిండా పాపము, హృదయము నిండా అసూయ, హృదయము నిండా చెడుని పెట్టుకుని నీట్గా స్నానం చేసి, తలార స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని నేను చాలా బాగున్నానని మనుషుల ముందు మనం మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనము లేదు అంటాడు దేవుడు. గనుక గుర్తుపెట్టుకుందాం, భక్తి అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవటం అంతే తప్ప ఈ బాహ్యమైన దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇదే భక్తి అనేటువంటిదిగా మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. నువ్వు ఎన్నిసార్లు శరీరాన్ని శుద్ధి చేస్తావు, అంత ఆరోగ్యంగా ఉంటావు, శారీరకంగా అది వేరు. కానీ నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. నీ హృదయములో ప్రభుని నువ్వు ప్రతిష్ఠించి ఆ తర్వాత ఏం చేయాలంటే దేవుని యొక్క ఏం చేయాలి? ప్రేమతో మన హృదయాన్ని మనము నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే హృదయములో ఉన్నటువంటి చెడంతా తీసివేసుకుని ప్రభుకి ఇస్తామో, ప్రభువారు మన హృదయములోనికంటే ఏం పంపిస్తాడంటే ఆయన ప్రేమను మనలోనికి, మన హృదయములోనికి ఆయన కుమ్మరిస్తాడు. యేసు ప్రభువారు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. అలాగే ఆయన ప్రేమతో మన హృదయాల్ని ఆయన నింపుతాడంట. ద్వేషము, పగ, ప్రతీకారము తీసివేసుకున్న ఆ హృదయములోనికి ఆయన ప్రేమను మనలోనికి పంపుతాడు అనేటువంటి సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ మన హృదయాల్లో నింపుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్ముడంట మనలంట మన హృదయాల్ని ప్రేమతో నింపుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఈ హృదయాన్ని మనం దేంతో నింపాలి అంటే 119వ కీర్తన 11వ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దావీదు భక్తుడు
ఇక్కడ ఒక చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా స్నేహితులారా గమనించండి, యవనస్తులారా గమనించండి. అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు. ఒకప్పుడు పాపముతో నిండినటువంటి ఈ హృదయాన్ని, ఎప్పుడైతే హృదయాన్ని మనము సరిచేసుకుని ఈ మోసపూరితమైన హృదయాన్ని, ఈ వ్యాధిగ్రస్తమైనటువంటి హృదయాన్ని ఎప్పుడైతే మనము ప్రభుకి ఇచ్చామో ఆయన అంతా బాగు చేశాడు. ఆయన తన రక్తముతో హృదయాన్ని కడిగేశాడు. ఆయన ఆ పాపపు మరకలు, ఆ పాపపు మచ్చ, ఆ పాపపు డాగు కడిగేశాడు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రేమతో హృదయాన్ని ఆయన నింపుతున్నాడు. ఆయనకి హృదయం ఇవ్వటము ద్వారా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడే, ఇవ్వటము ద్వారా హృదయములో దాగి ఉన్న చెడు అంతా తీసివేసి అందులో ఏం పెడతాడంటే పవిత్రమైన ప్రేమ, మనుషుడిని మనుషుడిగా ప్రేమించే ప్రేమ ఆయన మానవానికి హృదయంలోనికి ఆయన, దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకుని ఉన్నాను. హృదయములో ఉండవలసింది ఇప్పుడు ఏంటనంటే దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే మనం నింపుకుంటామో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము నేను చేయలేనయ్యా. హృదయము నిండా వాక్యం ఉంటే నేను పాపము చేయలేనయ్యా అంటున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ప్రియులరా, ఈ 2026వ సంవత్సరములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని నాకేమంటున్నాడు, ఆ దుష్టమైనవన్నీ తీసివేస్తాను, ప్రేమతో నింపుతాను. నన్ను ప్రేమించేటట్లుగా, తల్లిదండ్రులను ప్రేమించేటట్లుగా, బిడ్డలను ప్రేమించేటట్లుగా, నీ పొరుగువారిని కూడా ప్రేమించేటట్లుగా నా ప్రేమతో నేను మిమ్మల్ని నింపుతానంటున్నాడు. నా వాక్యముతో మీరు నింపబడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు. మరొక చోట భక్తుడు మరొక మాట చెప్పాడు. ఆ మాట కూడా ఈ సందర్భంలో ఒకసారి చూద్దామండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనం చూసినట్లయితే 3వ మాట నేను మీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠిస్తున్నామో, ఆయన ప్రతిష్ఠించినప్పుడు పరిశుద్ధత మనలోకి వస్తుంది, దేవుని ప్రేమ మనలోకి వస్తుంది, దేవుని వాక్యము మనలో ఉంటుంది. 3వ మాటను మనము పరిశుద్ధ లేఖనములో మనం చూద్దాం. కొలసీలకు రాసినటువంటి యొక్క పత్రికలోకి మనం వెళదామండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతానండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి అంటాడు. మన హృదయాల్లో ఏముండాలంటే సమాధానము. 3వది సమాధానము. క్రీస్తు అనుగ్రహించే సమాధానమును మీ హృదయాలను ఏలచుండనీయుడి అన్నాడు. ఈరోజు మనము సమాధానముతో మనం ఉండాలి. సమాధానాన్ని మనం కోరుకోవాలి. సమాధానము మనం పడాలి. ఈ 2026వ సంవత్సరములో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు సమాధానం. సమాధానం కలిగి ఉండండి. సమాధానము మీ హృదయాలను ఏలచుండనీయుడి అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానము మన ప్రభు మనకి ఇచ్చువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఇక్కడ అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలలో ఏలచుండనీయుడి అన్నాడు కదా. దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను అంటాడు. సమాధానం. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను వీళ్ళతో అని మనం అంటాం.
మనుషులంగా నేనైనా మీరైనా, కానీ ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి యొక్క పాట ఒకటి ఉందండి. దావీదు భక్తుడు చెప్పిన ఒక మాట ఈ సందర్భంలో మనము చదువుకుందాం. 120వ కీర్తనలో మనము 6వ వచనం 7వ వచనం ఒకసారి చదువుదామండి. 120వ కీర్తన. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించు వాడను. ఏ కాలం అంటండి? కలహప్రియుని యొద్ద నేను చిరకాలం అంటే నేను ఎక్కువ కాలం నివాసం చేసేది ఎవరి దగ్గర? కలహప్రియుడు అన్నాడు. అంటే చాలామంది గొడవలు ఆడేవాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు, సమస్యలు కలిగించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మధ్య కలహప్రియుని యొద్ద నేను నివసించువాడను, చిరకాలము నివసించువాడను అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ మధ్య నివసిస్తున్నటువంటి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే 7వ వచనములో, నేను కోరినది సమాధానమే. అంటే వాళ్ళతో ఏం కోరుతున్నాడంట? కలహమాడేవారితో, జగడాలు ఆడేవారితో, సమస్యలను కలిగించేవారితో మీరు ఎప్పుడైనా సరే చూడండి, కొంతమంది వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, కొంతమందిని ప్రశాంతంగా ఉండనివ్వరండి. అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర కాపురం ఉన్న దావీదు వాళ్ళతో ఏం కోరుకుంటున్నాడంటే సమాధానమే కోరుకుంటున్నాడంట. ఆయన అంటాడు, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. మనంతు మనము సమాధానం కోరుకుంటే, మన మనస్సులో మనం సమాధానం కోరుకుంటే, అవతల వ్యక్తులు సమాధానం పడకపోయినా మనకు పర్వాలా, కానీ దేవుడు చూస్తాడు మన మనస్సు. అయితే మనం సమాధానం కోరుకుని సమాధానం పడినప్పుడు, అవతల వ్యక్తులు మనతో సమాధానం పడటానికి ఇష్టపడనప్పుడు మన మనస్సు దేవుడికి తెలుసు. సమాధానంతోనే దేవుడు మనల్ని నింపుతాడు, మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ప్రియులరా, ఒక వాగ్దానాన్ని ఈ సందర్భంలో నేను చదువుతాను. ఈ సబ్జెక్టుకి సంబంధించింది కాకపోయినా ముగింపులో మనం ఇది గనుక కలిగి ఉంటే, యెషయా గ్రంథంలో ఓ చక్కటి వాగ్దానం ఉంది. అది మాత్రం మనము చదువుదామండి. 58వ అధ్యాయంలో 11వ వచనములో ఓ చక్కటి మాట ఉంది. మనము ఇలా పాడైపోయిన హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, ఆ ఉన్నటువంటి ఆ యొక్క దుర్గుణాలను, ఆ చెడ్డవన్నీ తీసివేసుకుని మన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన వాక్యముతో మనము నింపబడినప్పుడు, ఆయన ప్రేమతో మనం నింపబడినప్పుడు, మన హృదయాల్లో ప్రభు అనుగ్రహించే సమాధానాన్ని మనం కలిగి ఉండి మనము నెమ్మదితో మనం బ్రతికినప్పుడు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్యము మనల్ని నడిపిస్తాడు ఆయన. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆయనే మనల్ని నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓటవలే ఉందువు. ఈ విధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు ఇస్తాడు. ఇట్టి వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. మా హృదయాలను మీకు అప్పగించుకునే భాగ్యం ఇచ్చావు. ఇంకనేక మంది తమ హృదయాలను నీకు అప్పగించి నీ కొరకు జీవించడానికి సహాయము చేయమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడి ఉన్న మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన రాష్ట్రానికి, మన కుటుంబాలకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.